మీరెప్పుడైనా ఆలోచించారా? అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్లో మాత్రమే, మన ప్రధాని ఎయిర్ ఇండియా వన్లో ప్రపంచాన్ని చుట్టేస్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశం, అత్యంత డేంజరస్ అనుకునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఇప్పటికీ 1960ల నాటి రైల్లోనే ఎందుకు తిరుగుతాడని, విమానం ఎందుకెక్కడని అనుకున్నారా? ఇది కేవలం భయమా, సెంటిమెంటా, లేక దీని వెనుక ప్రాణాలు కాపాడే పెద్ద వ్యూహమే ఉందా? ఈరోజు మనం కిమ్ యొక్క ఆకుపచ్చ రైల్లోకి వెళ్దాం. దాని లోపల ఏముంటుందో, ఎంత లగ్జరీ ఉంటుందో, దాని లోపల న్యూక్లియర్ బటన్ ఎక్కడ ఉంటుందో, ఒక దేశాధినేత రైల్లోనే హాస్పిటల్ ఎందుకు పెట్టుకున్నాడో మొత్తం చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఇద్దరు రైలు ప్రేమికులు. ముఖ్యంగా తండ్రి కిమ్ జోంగ్ ఇల్కి విమానం అంటే చచ్చేంత భయం. దీన్ని ఏరోఫోబియా అంటారు. ఆయన జీవితంలో ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. 2001లో రష్యా వెళ్ళడానికి ఏకంగా 10 రోజులు రైల్లోనే ప్రయాణించాడు. ఆయన రైల్లో ప్రయాణిస్తున్నప్పుడే 2011లో గుండెపోటుతో చనిపోయాడు కూడా. అందుకే కిమ్ జోంగ్ ఉన్ కూడా తాతల సెంటిమెంట్ని కొనసాగిస్తూ దీన్ని ఒక సాంప్రదాయంగా మార్చేశాడు. ఉత్తర కొరియాలో దీన్ని తెయాంగో అంటారు. అంటే సూర్యుని రైలు అనర్థం. అసలు కారణం సెక్యూరిటీ. విమానంలో ఉంటే ఒక్క మిసైల్తో కూల్చేయచ్చు. అమెరికా, దక్షిణ కొరియా దగ్గర అలాంటి టెక్నాలజీ ఉంది. కానీ రైల్లో ఉంటే ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఈ రైలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్. ప్రతి బోగి కూడా 40 సెంటీమీటర్ల మందం స్టీల్తో ఉంటుంది. కిటికీలు కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, పైన ఇనుపజాలి. బరువు దాదాపు 1000 టన్నులు. అందుకే ఇది గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. మన ప్యాసింజర్ రైలు కంటే నెమ్మది. కానీ ఇదే నెమ్మది అతని ప్రాణాన్ని కాపాడుతుంది. ఇందులో అత్యంత తెలివైన ట్రిక్ ఏంటంటే, కిమ్ ప్రయాణిస్తున్నప్పుడు ఒకే రూట్లో ఒకేలా ఉండే 3 రైళ్లు వెళ్తాయి. మొదటి రైలు ముందు వెళ్ళి పట్టాలు, బాంబులు, కరెంటు చెక్ చేస్తుంది. రెండవ రైల్లో కిమ్ ఉంటాడు. మూడవ రైల్లో అదనపు సైన్యం, ఆహారం, కార్లు ఉంటాయి. శత్రువులకు ఏ రైల్లో కిమ్ ఉన్నాడో తెలియదు. అంతేకాదు, రైలు వెళ్లే 2 గంటల ముందు సైనికులు పట్టాలపై నడిచి తనిఖీ చేస్తారు. డాగ్ స్క్వాడ్తో బాంబులు వెతుకుతారు. ఆ రూట్లో మిగతా అన్ని రైళ్లను ఆపేస్తారు. కరెంటు కట్ చేస్తారు. రైలు పైన 2 హెలికాప్టర్లు, డ్రోన్లు ఎప్పుడూ నిఘా పెడతారు. రైలు చుట్టూ 1 కిలోమీటర్ వరకు ఫోన్ సిగ్నల్, GPS జామ్ చేస్తారు. ఎవరు ఫోటో కూడా తీయలేరు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. బయట నుండి ఆకుపచ్చగా పాతగా కనిపించే ఈ రైలు లోపల మాత్రం 5 స్టార్ హోటల్ని తలపిస్తుంది. మొత్తం 21 బోగీలు ఉంటాయి. మొదటి 2 ఇంజన్లు, తర్వాత సెక్యూరిటీ కమాండోలు, ఆయుధాల భోగి. ఆ తర్వాత వచ్చేదే అత్యంత ముఖ్యమైన కమాండ్ అండ్ కంట్రోల్ భోగి. బయట నుండి చూస్తే లగేజ్ భోగిలా ఉంటుంది. కానీ లోపల 3 పెద్ద స్క్రీన్లు, శాటిలైట్ ఫోన్లు, ఎన్క్రిప్టెడ్ కంప్యూటర్లు ఉంటాయి. ఇక్కడే అమెరికా అధ్యక్షుడి దగ్గర ఉన్నట్టు న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ ఉంటాయి. దీన్ని న్యూక్లియర్ ఫుట్బాల్ అంటారు. ఈ బ్రీఫ్ కేస్ని ఎప్పుడూ ఒక జనరల్ కిమ్కి 2 అడుగుల దూరంలో పట్టుకుని ఉంటాడు. కిమ్ ఆర్డర్ ఇస్తే 15 నిమిషాల్లో ఉత్తర కొరియా నుండి మిసైల్ బయలుదేరుతుంది. అమెరికా ప్యాంగ్యాంగ్పై దాడి చేసిన రైలు ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి రైలు నుండే నేరుగా దాడి చేయొచ్చు. దీన్నే సెకండ్ స్ట్రైక్ అంటారు. దాని పక్కనే కాన్ఫరెన్స్ బోగి ఉంటుంది. మీరు సాధారణంగా ఫోటోల్లో చూసేది ఇదే. పొడవైన చెక్క టేబుల్, ఎరుపు వెల్వెట్ కుర్చీలు, బంగారు డిజైన్ పైన క్రిస్టల్ షాండ్లియర్లు ఉంటాయి. ఉత్తర కొరియా జెండాలు కూడా ఉంటాయి. ఇక్కడే మీటింగ్లు జరుగుతాయి. దాని పక్కనే కిమ్ బెడ్రూమ్, 20 అడుగుల పొడవు కింగ్ సైజ్ బెడ్, పట్టు దుప్పట్లు, బంగారు కుళాయిలతో బాత్రూమ్. ఇక్కడ ఒక వింత ఏంటంటే, కిమ్ వాడిన నీళ్లను కూడా బయటకు వదలరు. ఒక ప్రత్యేక ట్యాంకులో స్టోర్ చేసి తిరిగి ప్యాంగ్యాంగ్ తీసుకెళ్లి పరీక్షిస్తారు, అతని DNA లీక్ అవ్వకుండా. బెడ్రూమ్ పక్కనే హాస్పిటల్ బోగి ఉంటుంది. ఎందుకంటే కిమ్ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నాయి. తండ్రి రైల్లోనే గుండెపోటుతో చనిపోవడంతో కొడుకు ఈ బోగిని మరింత ఆధునికంగా చేశాడు. లోపల చిన్న ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, ECG, అల్ట్రాసౌండ్ మెషిన్లు, కిమ్ బ్లడ్ గ్రూప్ రక్తం 20 బ్యాగులు. అతని రక్తం ఇవ్వడానికి 10 మంది యువ సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 5 స్పెషలిస్ట్ డాక్టర్లు ఎప్పుడూ రైల్లోనే ఉంటారు. ఇక ఆహారం విషయానికి వస్తే ఇది కదిలే రెస్టారెంట్. ప్యారిస్, స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన 10 మంది చెఫ్లు ఉంటారు. ప్రతి వంటను
విషం ఉందో లేదో 2 సార్లు టెస్ట్ చేస్తారు. మెనూలో ఫ్రెంచ్ గ్రాస్, క్యావియర్, జపనీస్ సుషి, కొరియన్ కిమ్చి ఉంటాయి. ప్రతి భోజనానికి 2 లక్షల విలువ చేసే బోర్డాక్స్ వైన్, రైల్లోనే లైవ్గా పంది, ఆవు, కోడిని తీసుకెళ్తారు. ఫ్రెష్ మాంసం, పాల కోసం. ఒకసారి రష్యా అధికారి చెప్పాడు కిమ్ తండ్రి రైల్లో 200 కేసుల వైన్ తీసుకెళ్లాడని. ఇంకా 2 సీక్రెట్ బోగీలు ఉన్నాయి. ఒకటి గ్యారేజ్ బోగి. దీనిలో 2 మెర్సిడెస్ మేబ్యాచ్ S600 గార్డ్ కార్లు ఉంటాయి. అవి కూడా బుల్లెట్ ప్రూఫ్. రైలు అగ్గానే వెనక డోర్ తెరుచుకుని కారు నేరుగా రోడ్డు మీదకు వస్తుంది. కిమ్ రైలు దిక్కుండానే కారులోకి వెళ్ళిపోతాడు. రెండవది డబ్బు బోగి. దీనిలో డాలర్లు, చైనా యువాన్లు, బంగారం బిస్కెట్లు ఉంటాయి. ఇతర దేశాల నాయకులకు బహుమతులు ఇవ్వడానికి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, రష్యా వెళ్ళినప్పుడు పట్టాల సైజు వేరు అన్నారు కదా, ఎలా వెళ్తుందని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఉత్తర కొరియా, చైనా పట్టాల సైజు 1435 మిల్లీమీటర్లు. దీన్ని స్టాండర్డ్ గేజ్ అంటారు. కానీ రష్యాల పట్టాల సైజు 1520 మిల్లీమీటర్లు, 85 మిల్లీమీటర్లు ఎక్కువ. దీన్ని బ్రాడ్ గేజ్ అంటారు. అంటే ఉత్తర కొరియా రైలు రష్యాలో వెళ్తే పట్టాల మీద నుండి కిందకు పడిపోతుంది. దీనికోసం బోర్డర్ స్టేషన్ కాసన్లో పెద్ద క్రేన్ ఉంటుంది. ఒక్కొక్క బోగీని క్రేన్తో పైకి లేపి కింద ఉన్న చక్రాల సెట్ని తీసేసి రష్యా సైజ్ చక్రాల సెట్ పెడతారు. ఒక బోగీకి 15 నిమిషాలు. 21 బోగీలకు 6 నుంచి 7 గంటలు పడుతుంది. అందుకే కిమ్ 2023లో పుతిన్ని కలవడానికి వెళ్ళినప్పుడు బోర్డర్లో 7 గంటలు ఆగాల్సి వచ్చింది. ఈ టైంలో కిమ్ స్టేషన్లోని విఐపి గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాడు. చైనాకు వెళ్తే మాత్రం ఈ సమస్య లేదు, నేరుగా వెళ్ళిపోతుంది. అందుకే చైనాకి ఎక్కువసార్లు రైల్లో వెళ్తాడు. చివరగా ఈ రైలు ఎప్పుడు బయలుదేరుతుందంటే 100% రాత్రిపూట మాత్రమే. ఇతర దేశాల శాటిలైట్స్కి కనబడకుండా ఉండటానికి. టైమింగ్, రూట్ 100% సీక్రెట్. స్టేషన్ మాస్టర్కి కూడా 30 నిమిషాల ముందే చెప్తారు. ప్యాంగాంగ్ స్టేషన్ని 24 గంటలు ఖాళీగా ఉంచుతారు. రైలు అగ్గానే 50 మీటర్ల ఎర్రతివాచి, 2 వైపులా AK-47లతో సైనికులు. ఈ ఒక్క రైలు ఖరీదు $100 మిలియన్, అంటే 830 కోట్ల రూపాయలు. కాబట్టి అర్థమైందా, కిమ్కి రైలు అంటే కేవలం ప్రయాణం కాదు, అది అతని ఇల్లు, ఆఫీస్, హాస్పిటల్, బంకర్, న్యూక్లియర్ కమాండ్ సెంటర్ అన్నీ కలిపి ఒకటే. విమానం కంటే 100 రెట్లు సేఫ్, 1000 రెట్లు లగ్జరీ. మరి ఉత్తర కొరియా సామాన్య ప్రజలు రైళ్లు ఎలా ఉంటాయో తెలుసా? అవి ఈ లగ్జరీకి పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. తదుపరి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.